ఒకటి కాదు రెండు కాదు 200 ఏళ్ల క్రితం వాళ్ళు వలస వచ్చేశారు. అరకు పాడేరులో ఉండే గిరిజనులు మహావిశాఖ నగరంలో సైతం ఉన్నారని ఎవ్వరికీ తెలీదు. పైగా ప్రభుత్వ అధికారులు సైతం ఇక్కడ గిరిజనులు ఎలా ఉన్నారంటూ ఆశ్చర్యపోతూ ఉంటారు. అదే సంభువానిపాలెం. విశాఖ జిల్లా భీమిలి నియోజకవర్గం పరిధి 6వ వార్డ్ పిఎం పాలెం సమీపంలో ఈ గిరిజన గ్రామం ఉంది. ఒకవైపు అపార్ట్మెంట్లతో విస్తరించి ఉన్న విశాఖ స్మార్ట్ సిటీలోనే ఈ గిరిజనులు ఉండడం విశేషం. పూర్వం అటవీ ఉత్పత్తుల విక్రయం, జమీందారుల వద్ద పనుల నిమిత్తం వీరు వలస వచ్చారని ఏయు చరిత్ర విభాగం పరిశోధనల్లో తేలింది. ఇక్కడ 70 కుటుంబాలకు చెందిన సుమారుగా 350 మంది జనాభా నివసిస్తున్నారు. మన్నెం దొర తెగకు చెందిన ఈ గిరిజనులు వ్యవసాయం, కూలి పనులు, మేకల పెంపకం వృత్తితో జీవిస్తున్నారు. ఊరి ప్రవేశ మార్గంలో వచ్చే రిజర్వాయర్ పర్యాటకులను విశేషంగా ఆకట్టుకుంటుంది. సుమారుగా 200 సంవత్సరాల క్రితం అంటే బ్రిటిషు పరిపాలన కాలంలో కొంతమంది గిరిజనులు ఈ సంభువానిపాలెం ప్రాంతానికి వలస వచ్చి స్థిరపడ్డారు. వీళ్ళు తాత ముత్తాతలుగా అంటే 5 తరాలుగా ఇక్కడే జీవిస్తారు. ఇక్కడ 70 కుటుంబాలకు చెందిన 350 మంది ప్రజలు జీవిస్తారు. సాధారణంగా సిటీలో కనిపించే ఉరుకులు పరుగుల జీవితం ఎక్కడ ఈ సంభువానిపాలెంలో మనకి ఎక్కడా కనిపించదు. వీళ్ళు ఎలాంటి ఒత్తిళ్లు లేకుండా సాధారణ నాగరికతకు దూరంగా వ్యవసాయం, మేకల పెంపకం చేసుకుంటూ సాధారణ జీవితం జీవిస్తున్నారు. కంబాలకొండ అభయారణ్యం లోపల ఉన్న కారణంగా ఇక్కడ మొబైల్ టవర్స్ ఏర్పాటుకు అనుమతి లేదు. ఇక్కడి ప్రజలు ఇన్కమింగ్, అవుట్ గోయింగ్ ఫోన్ కాల్స్ నిమిత్తం ఊరి చివరలో ఉన్న వాటర్ ట్యాంక్ పైకి ఎక్కాల్సిన పరిస్థితి నెలకొంది. ఈ నేపథ్యంలో ఇటీవలే ఇక్కడ బిఎస్ఎన్ఎల్ టవర్ ఏర్పాటు చేయడం విశేషం. సంభువానిపాలెం ఏరియా రిజర్వ్ ఫారెస్ట్ ఏరియా కాబట్టి ఇక్కడ ఏ మొబైల్ కంపెనీ కూడా మొబైల్ టవర్స్ వేయడానికి పర్మిషన్లు లేవు. కాబట్టి ఇక్కడ ప్రజలు ఇన్కమింగ్, అవుట్ గోయింగ్ కాల్స్ మాట్లాడాలంటే ఇక్కడ ఉన్న వాటర్ ట్యాంక్ ఎక్కి మాట్లాడాలి. కానీ ఇటీవల ఒక మొబైల్ కంపెనీ ఒక టవర్ ఏర్పాటు చేయడంతో తమకు సిగ్నల్ కష్టాలు కొంతవరకు తీరాయని సంభువానిపాలెం ప్రజలు చెప్తున్నారు. రిజర్వ్ ఫారెస్ట్ ఏరియా కావడంతో ఊరి లోపలకు బయటకు వెళ్లడానికి చెక్ పోస్ట్ వద్ద తనిఖీలు చేసేవారు. కానీ సిబ్బందిని తొలగించడంతో చెక్ పోస్ట్ వద్ద ఎలాంటి తనిఖీలు చేయడం లేదు. భీమిలికి గూగుల్ డేటా సెంటర్ మంజూరు అయి హైటెక్ సిటీగా పేరు వస్తున్నా ఈ గిరిజన గ్రామంలో అభివృద్ధి మాత్రం ఎండమావనే చెప్పాలి. భీమిలి నియోజకవర్గం పరిధిలో ఉన్న ఈ గ్రామంలో సరైన అభివృద్ధి జరగడం లేదని ప్రజలు ఆందోళన చెందుతున్నారు. ఇక్కడ అంగన్వాడీ కేంద్రం, పాఠశాల ఉన్నా సరే ఆరోగ్య కేంద్రం లేకపోవడంతో పిఎం పాలెం వెళ్లాల్సి వస్తుందని స్థానిక ప్రజలు చెబుతున్నారు. అలాగే రేషన్ డిపో కూడా దూరంగా ఉండడంతో వృద్ధులు అవస్థలు పడుతున్నారు. రోడ్లు, కాలువల పరిస్థితి ఎంత చెప్పినా తక్కువే అవుతుంది. నాయకులు ఎన్నికల సమయంలో మాత్రమే వచ్చి హామీలు ఇచ్చి మాయమైపోతున్నారని గిరిజనులు మండిపడుతున్నారు. ఇక్కడ చదువుకున్న యువత ఉపాధి లేక సతమతం అవుతున్నా పట్టించుకున్న నాదుడే కరువయ్యాడు. కోటాకి వెళ్తే రేషన్ ఎన్నాళ్ళు ఊర్లోకి వచ్చేది. ఇప్పుడేం రేషన్ కి అక్కడికి వెళ్తే ముసలోళ్ళు కళ్ళు తిరిగిపోయి పడిపోతా అంటారు. ఎందుకు మాకు ముసలోళ్ళకి మా ఊరోళ్ళకి అందరికో చుట్టూ ఏమంటే అతనైతే మీరు నన్ను అడిగిసి రావాలని చెప్తాను. మా అమ్మ ఫోన్ చేసి వెళ్ళాలంటే మాకు అవ్వదు కదా. వాళ్ళే రమ్మని చెప్పాలా, ఖాళీగా ఉంటాప్పుడు రమ్మని చెప్తే బాగుంటుంది. కానీ ఓట్లు ఇస్తున్నప్పుడే వస్తారు, అది వచ్చేది ఇది వచ్చేది అని అంటారు. మా ఊరికి రోడ్లు లేవు, కాలువలు లేవు, వాటర్ కూడా సరిగా నెలకో చుట్టూ 2 చుట్లు వారానికి ఇలాగ పోతాను. మా ఊరికి ఇబ్బందిగా అయిపోతాం. ముసలోళ్ళు ఆటోళ్ళు వెళ్ళి రావాలంటే ఆటో కూడా 50 రూపాయలు తీసుకుంటాను. కానీ ఆడు కూడా ఒక మనిషి పట్టించుకుంటే తీసుకుని వస్తాడు. ఇంకొన్నోళ్ళు అక్కడ ఒగ్గేసి వచ్చి నడిచి రావాల్సి వస్తుంది. పిల్లలకి కూడా అమ్మఒడ్లు అనేసి అన్నారు. అమ్మఒడ్లు కూడా పిల్లలకి పడలేదు. కరెంట్ మీటర్లు అవి వచ్చేసరే అంటారు. 9 మీటర్లు వచ్చాయి మీకు పిల్లలకి, అందుకే డబ్బులు పడలేదని అంటారు. 9 మీటర్లు ఎలాగొచ్చాయి? మా మామ పేరు మీద ఒకటే, చిన్నకాన్ని పేరు మీద ఒక పేరే ఉన్నది. 1 మీటర్ మీద అంటే 9 మీటర్లు అని ఉంటే సచివాలయంకి వెళ్తే వాళ్ళు పట్టించుకునేది. ఆగిపోని అని చెప్తాను. సచివాలయంకి వెళ్తే మీటర్లు ఆగిపోని అమ్మ చేయడానికి అనేసి అని అంటారు. కానీ వాళ్ళు వెళ్తేప్పుడు మీటర్కి 30 రూపాయలు తీసుకుంటారు. కానీ వాళ్ళు డిలేట్ చేయలేదు, ఎట్టి చేయలేదు. మా పిల్లలకి 2 పిల్లలకి పడలేదు. చాలా మందికి అలాగే మా ఊర్లోనే పడలేదు మీటర్లు పెట్టే.
మాకు కాలువలు బాగానేది, కాలువలు ఓళ్ళు తీయడానికి రానేది. ఓట్లు వేసినప్పుడు మట్టుకే ఇచ్చేసేతం అనుకుని వస్తాంటారు, ఏది చేయలేదు. మాకు దబ్బందకాసి వెళ్దారని ఇటుకాసి కూడా ఫారెస్ట్ డిపార్ట్మెంట్ రోడ్లో వేసుకునేది. ఆ తోవ కూడా బాగా చేసుకునేది. ఈ తోవ కూడా మాకు బాగానేదు రావడానికైనా. బస్సు ఎన్నాళ్ళు 3 పూటలు వచ్చేది. బస్సు 3 పూటలు రాలేదు. ఇప్పుడు ఒక పూట వస్తుంది, ఉదయాన్నే ఒక పూట వస్తుంది. ఆటో సాయంత్రం ఆటో 100 రూపాయలు ఎట్టు కట్టుకుని వస్తాను. అటు నుంచి పియ్యంపాలెం వెళ్తే ఇటు నుంచి నడిచి వెళ్ళిపోయి అటు నుంచి పియ్యంపాలెం నుంచి 100 రూపాయలు ఎట్టు కట్టుకుని వస్తాను. ఇక్కడ హాస్పిటల్ లేదు, ఎటు లేదు. పియ్యంపాలెం వెళ్ళాలా, వెళ్తే లేకపోతే మధులవాడ వెళ్ళాలి. ఇంకెక్కడ ఎక్కడ మా దగ్గరలో ఎంత ఇబ్బంది అయినా అక్కడికి వెళ్ళాలి. చదువుకున్న పిల్లలకు జాబులు రానేది, ఎటు రానేది. ఏదైనా మాకు ఇబ్బందిగా ఉన్నది. సచివాలయంకి వెళ్తే మమ్మల్ని పట్టించుకోరు. ఇక్కడే మా ఊర్లోనే అది చేసేతం ఇచ్చేసేతం అంటారు, ఏది చేయలేదు. ట్రైబల్ ఏరియా మేము గత 150 సంవత్సరాల నుంచి ఇక్కడే తాతలు ముత్తాతల కాడి నుంచి ఇక్కడే ఉన్నాం. మేము కూడా మా తరం కూడా ఇక్కడే పుట్టడం పెరగడం జరిగింది. కలిసి ఇక్కడ ఇబ్బంది ఏంటంటే వాటర్ ప్రాబ్లం అయితే మున్సిపాలిటీ వాటర్ లేదు. మాకు బోర్ వాటర్ వల్ల అది కొంచెం తాగడం వల్ల పెద్దవాళ్ళకి చిన్న వాళ్ళకి అంటే కిడ్నీ ప్రాబ్లం ఇంకేదైనా ప్రాబ్లం వస్తుంది. మనకి దానికి ఏంటంటే ఒకసారి బోర్ వాటర్ లేదంటే ఆ వాటర్ వల్ల కలుస్తాం. వాటర్ వల్ల కొంచెం ఇబ్బంది ఉంది. ఇంకోటి ఏంటంటే రోడ్డు కూడా మాకు వెళ్ళి రావడానికి బాగా ఇబ్బంది ఉంది. లైటింగ్ మధ్యలోనే జంతువులు ఎవరు వస్తుంటాయి. వర్షాకాలం మరి రోడ్డు బాగా పాడైపోయింది సార్. ఈ మధ్యలో బస్సు వస్తుంది, ఒక పూట వస్తున్నారు. అదే ఉదయం 8:30 వస్తుంది. మిగతా అంతా నడుచుకుంటూ వెళ్ళడం, లేదంటే బళ్ళు వస్తుంది. మాకు తెలిసిన కాడి నుంచి మా తాతలు మా నాన్నగారు ఇక్కడే ఉన్నారు. ఇంతకుముందు అయితే ఎడ్ల బండి మీద ఘాటి రోడ్డు ఉంది సార్. ఇప్పుడు ఎంత రోడ్డు అంత డెవలప్మెంట్ లేదు. మా తరం వచ్చేటప్పటికి డెవలప్మెంట్ అయింది. మేము చదువుకున్నప్పటికి కూడా మీకు రోడ్డు లేదు. మేము నాకు తెలిసి 98లో అప్పటికి రోడ్డు గట్రా వేయట్లేదు. పాకలు మేము ఫస్ట్ అయితే మీ కొండెక్కి కర్లరికి చిటు పట్టుకెళ్ళి ఎంఈపీని మధ్యలో పొలం పట్టుకుని వెళ్ళారు అనమాట. అప్పుడు ఒక్కొక్క కట్ట 5 రూపాయల చొప్పున ఉండేది. అలాగా మన ఈఎస్ఎస్ తరపు నుంచి ఫారెస్ట్ వాళ్ళు మాకు ఈ కంబాలకొండ ఈడీస్ అని ఒక కమిటీ పెట్టారు. అందులో 800 నుంచి స్టేషన్ శాలరీ, నెలకి 800, 900 శాలరీ చేశారు. అలాగే మాకు ఒక 20 మంది కుటుంబం అక్కడే ఉన్నారు. కూలి పనేనండి. మాకు కూలు సరిగా లేదు, ఏ పని లేదు. చిమ్మోని పొలం ఇల్లు ఆదుకోవాలా. మాకు ఏ పనులు లేవు, కూలి పనులు సరిగా లేవు. మాకు ఇబ్బందులు పడిపోతాను. చిమ్మోని పనులు మరి అడవులు ఉన్నాం, కొండలల్లా. మీరు ఆదుకొని మాకు అభివృద్ధి చేయాలా. చిమ్మోని పొలం మాకు పెన్షన్లు మన ముసలు కాళ్ళు జైలు పడిపోని మేము ఇటు వెళ్ళాము. మీరు ఆదుకొని మీరు అభివృద్ధి చేసి మాకు ఏదో అభివృద్ధి చేయండి. చూశారు కదండి, జీవీఎంసీ పరిధి ఆడవార్డు పరిధిలో ఉన్న సంబువానిపాలెం ప్రజల సాధారణ జీవన ప్రమాణాలు, వాళ్ళు నాగరికతకు దూరంగా ఉండి ఏదే వృత్తులు చేసుకొని జీవిస్తున్నారో తెలుసుకుంటున్నారు కదా. కెమెరామెన్ సూర్యతో ఏ శ్రీనివాస్, VBC టీవీ, విశాఖపట్నం.